నమస్తే అందరికీ. సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది అన్నట్టే ఉన్నది. ఏ ఊర్లో చూసినా మస్తు సంతోషంగా ఉన్నారు పబ్లిక్. ఇక అట్లనే ముందుగా మీకు మీ ఇంటోళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటా. ఇక ఇప్పుడు మన పటాస్ న్యూస్లా పెద్ద వార్తలు అయితే చూద్దాం మరోసారి. సంక్రాంతి సంబురాలతోని మురిసినై పల్లెలు, గోదావరి జిల్లాలకు పోటెత్తిర్రు సీమ పబ్లిక్. ఇంటిల్లి పాదితోని కలిసి పండుగ చేసుకున్నారు లీడర్లు. దేవుని పూజలు గట్టిగానే చేసిండు చంద్రాల్ సారు. రాజీనామా పెట్టిండు ఏపీ షై పార్టీ అధ్యక్షుడు. ఇక షర్మిలక్క చేతికే ఇస్తారట అన్ని పగ్గాలు. బస్ ఎక్కి యాత్ర చేస్తున్నాడు రాహుల్ సారు. తెలంగాణ షై పార్టీ వాళ్ళే కొనిచ్చిరట ఆ బస్సు. పబ్లిక్ కు ఛాయ్ తాగిచ్చిండు మంత్రి సారు. పండుగ పూట అందరికీ శుభాకాంక్షలు చెప్పిండు. శబరిమల దర్శనం ఇచ్చింది మకర జ్యోతి. స్వాములతోని కిక్కిర్చింది దేవుని సన్నిధి. సంక్రాంతి పండుగతోని పల్లెలకే కాదు పట్టణాలకు కూడా మస్తు కలొచ్చింది. పొద్దుగాల ఆఫీస్కు వస్తుంటే చూసినా, ఏ ఇంటి ముంగట చూసినా రంగురంగుల ముగ్గులతోని అలికి పూసినట్టు మస్తు అందంగా కనిపించినాయి వాకిళ్ళు. వట్టప్పుడు ఎట్లున్నా పండుగ పూటల్లో మాత్రం మా అక్క చెల్లెళ్లకు ఈగ్రం అంటే ఈగ్రం వస్తుంది. ఇక మీరేమన్నా అనుర్రి కానీ సంక్రాంతి పండుగ అంటే గోదావరి జిల్లాలే యాదికొస్తాయి అందరికీ. మస్తు మంచిగా జరుగుతాయి పండుగ సంబరాలు. ఒక్కసారి అట్లా పోయి చూసేద్దాం పారి. ఇటు చూస్తే గరం గరం చికెన్ పకోడీ నూనెల గోలిచ్చిర్రు, అటు చూస్తే మొక్కజొన్న కండెలు ఉడకబెట్టి ఉప్పు కారం ఇదిలిచ్చి ఇచ్చిర్రు. అన్ని తిన్నాక అరగకపోతే నిమ్మకాయ సోడా కూడా రెడీగా పెట్టిర్రు. కొబ్బరి చెట్ల కింద పామ్ ఆయిల్ తోటల పొంటి కుర్చీలు వేసుకొని ఇంటిల్లి పాదితోని కూకొని సంక్రాంతి పండుగకు సంబురాలు చేసిర్రు. మరిగా అట్లుంటది ఆంధ్రాల సంక్రాంతి పండుగ అంటే. గోదావరిలో మర్యాదలు, ముచ్చట్లు, వంటల రుచి చూసేందుకు ఎక్కడెక్కడోళ్ళో బండ్లు కట్టుకొని పోయిండ్రు. తెలంగాణ రాయలసీమకెళ్ళి కూడా పబ్లిక్ పండుగ సంబరాలు చూసుకొని ఇంకే గోదావరి జిల్లాలకు పోయిండ్రు. రాయలసీమలో సంక్రాంతి అంటే కీడు పండుగ భావిస్తారు, కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆనందమైన సందర్భంగా భావిస్తారు. అమెరికా నుంచి కూడా వచ్చి కొన్ని కుటుంబాలన్నీ ఇక్కడ పాల్గొంటున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకొని గోదావరి అందాలను చూసుకుంటూ వస్తూ ఉంటే మేము కూడా చూడాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాము. అన్నకు మస్తు సంబరం అవుతున్నదట. అన్నిటికీ మించి గోదావరి వల్ల ఎటకారం ముచ్చట్లే మస్తు గమ్మత్ అనిపిస్తున్నాయట అందరికి. ఆ చిన్న చిన్న డైలాగులతోనే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటున్నారంటే, రియల్గా మా ఫ్యామిలీస్లో అంత ఆనందంగా ఉంటామేమో, కానీ ఇంతమంది ఉనగూడుకొని ఒకరి మీద ఒకరికి ప్రేమ చూపించుకునే తత్వం అనేది ఇక్కడ మేము చూస్తూ ఉన్నాం. మా దాంట్లో ఒక చిన్న సందర్భం, ఒక చిన్న సమస్య వస్తే దూరం జరుగుతారు వ్యక్తులు. ఇక్కడ అటువంటివి లేకుండా చాలా ఫ్రెండ్లీ కల్చర్ అండి ఇది. అదన్నట్టు వాళ్ళ ముచ్చట్లే వేరు, వాళ్ళ ప్రేమలే అలాగు అన్నట్టు చెప్పుకొచ్చిండు అన్న. రాయలసీమకెళ్ళి పోయి కోనసీమల పండుగ చేసుకొని పాయిరంగా జోలి చెప్పిండు. ఇగిదిట్లుంటే గిటు చూడర్రే. పట్టణాలన్నీ ఖాళీ అయినాయి, పల్లెలన్నీ మురుస్తున్నాయి. సంక్రాంతి పండుగతోని పల్లెలకు మస్తు కలొచ్చింది. పిల్ల జల్లతోని ప్రతి ఇల్లు సందడిగా కనిపిస్తున్నది. చిన్నమ్మలు, పెద్దమ్మలు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, పెద్ద మనుషులు మంచి తెలుగు సినిమా చూసినట్టే ఉంటున్నాయి ఇండ్లన్నీ అన్నట్టు. నారావారి పల్లెల చంద్రాల సార్ ఇంటోళ్ళంతా ఒక దగ్గర కూడిర్రాట. అందరినీ ఒక్కసారి అరుసుకుని వద్దాం పారి. పబ్లిక్ అంతా పట్టణాలు ఇడిచిపెట్టి పల్లెలు చేరిండ్రు. గట్లనే లీడర్లు కూడా ఇంటోళ్ళందరినీ దోలుకొని సొంతూర్లకు పోయిండ్రు. నారావారి పల్లెల పండుగ సంబరాలు జోరుగా నడిచినాయి. చంద్రాల సార్ ఇంటోళ్ళు, నందమూరి ఇంటోళ్ళు కలిసి కట్టుగా చేసుకున్నారు పండుగ సంబరాలు. చంద్రాల సారు పంచగట్టుకొని ఇంటి ఆమెను ఎంట పెట్టుకొని పోయి గ్రామ దేవత సత్యమ్మకు పూజలు చేసిర్రు. నాగాలమ్మ గుడి కాడ కూడా పూజలు చేసిర్రు. గట్టిగానే పద్ధతి పట్టిర్రు. అటెనక తల్లిదండ్రుల సమాధుల కాడికి పోయి దీవెనార్తి తీసుకున్నాడు చంద్రాల సారు. యాడికి ఓ మన్మన్లను ఎంట పెట్టుకొని తిరిగిండు. ఇక ఎప్పుడు మీటింగులతోని మస్తు బిజీగా ఉండే తెలంగాణ గవర్నర్ తమిళిసై మేడం కూడా పండుగకు సొంతూరుకు పోయింది. చెన్నైలో ఉన్న ఇంట్లో మేడం ఇంటి వాళ్ళందరితో కలిసి పండుగ చేసుకున్నది. రాజ్భవన్లో వండినట్టే చెన్నైలో కూడా అందరికి కమ్మటి పరమాన్నం వండి పెట్టింది మేడం. అటు ఏపీ పువ్వు పార్టీ పెద్ద పురంధేశ్వరి మేడం అత్తగారింటి కాడ కారం షేడుల పండుగ చేసుకున్నది.
దగ్గుబాటి ఇంటి వాళ్ళంతా కూడి కుర్చీలల్లో ఊకొని ముచ్చట్లాడుకున్నారు. ఇక రాజకీయాలతోని రికాము లేకుండా ఉండే పురంధేశ్వరి మేడం పండగ పూట మనవన్లతోని సంబురంగా ఆడుకున్నది. ఈ నడమ పువ్వు పార్టీ లీడర్లంతా దేవుని గుళ్ళు శుభ్రం చేస్తున్నారు కదా, అట్లనే మేడం కూడా గుడిలో గచ్చు దూడిచింది. గిట్ల లీడర్లంతా రాజకీయం పక్కకు పెట్టి సొంతూర్లలో సంబరాలు చేసుకున్నారు. ఇంటి వాళ్ళతోని కలిసి మంచి చెడు మాట్లాడుకున్నారు. కొత్తగా పార్టీ పెట్టి పబ్లిక్లో తిరిగి పతారా పెంచుకొని ఆఖరికి అంత తీసుకుపోయి ఇంకో పార్టీలో కలుపుడంటే చిన్న ముచ్చట్న. ఏదో ఒక పెద్ద లాభం లేకపోతే ఏ లీడర్ అన్న గట్లెందుకు చేస్తారు? అసలు చెయ్యరు. అట్లే షర్మిలక్క కూడా వచ్చేదెంత పోయేదెంత అన్నీ చూసుకొని పార్టీలో షరీక్ అయింది. ఇక ఇప్పుడు అక్క అనుకున్నట్టే జరుగుతున్నది. ఇప్పుడు ఏపీలా రేపో మాపో పార్టీ పగ్గాలు షర్మిలక్క చేతికి వచ్చేటట్టే ఉన్నాయి. పుణ్యానికి ముచ్చట్లు చెప్పమంటే చెప్తారు గాని పుణ్యానికి పార్టీని తీసుకుపోయి ఇంకో పార్టీలో కలపరు కదా. గట్లనే షర్మిలక్క కూడా సొంత పార్టీని చెయ్యి పార్టీలో కలిపి ఆ చెయ్యి పార్టీని చేతులకు తీసుకునే ఎగురం చేసిందా అన్నట్టు. ఏపీ చెయ్యి పార్టీ మీద నజరేసింది కాబట్టే అక్క అటు పోయి ఇటు పోయి ఆఖరికి ఢిల్లీకి పోయి 3 రంగుల కాండవా కప్పుకున్నది. ఏం చెప్పినా చేస్తా, అండమాన్కు బొమ్మన్నా పోతా అని చెప్పింది గాని గట్ల చేస్తారా? అక్కను ఏపీకే పంపుతారని అందరూ ముందుగానే అనుకున్నారు. అందుకే అనుకున్నట్టే అవుతుంది. ఇప్పుడు ఇన్నొద్దులు ఏపీ చెయ్యి పార్టీకి పెబ్బలెక్క పనిచేసిన గిడుగు రుద్రరాజు పదవికి రాజీనామా పెట్టి ఢిల్లీ పెద్ద మనుషులకు కాగితం పంపిండట. అంటే ఇక తర్వాత ఆ పదవిలో ఊకునేది షర్మిలక్కనే అని అంటున్నారా అందరూ. 1-2 దినాలల్లో ఏపీ పిసిసి అధ్యక్షురాలు అవుతుంది అంటున్నారు. ఐతారం నాడు మణిపూర్లో సురువైన రాహుల్ సార్ యాత్రకు అంతా కలిసి విమానంలో పోయిర్రు కదా, ఆగో అప్పుడే నడిచినాయట ముచ్చట్లు. 2 దినాలలో విజయవాడలో లీడర్లతోని మీటింగ్ పెడతారట. గా మీటింగుకు షర్మిలక్క కూడా పోతుందట. మొత్తం 175 అసెంబ్లీ జాగాలు 25 పార్లమెంటు జాగాలకు ఎలక్షన్లలో సరైనోళ్లను నిలబెట్టుడు, ఎంపిక చేసుడు, పార్టీలో ఎవళ్ళనన్న షరీకులు చేసుకునుడు అన్ని షర్మిలక్క చేతికే ఇస్తారట. అంటే ఇక ఇప్పటి సంది ఏపీలో జగనాలు సారు, చంద్రాలు సారు, పవనాలు సారు పేర్లతోని కలిపి షర్మిలక్క పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది అన్నట్టు. చూడాలి మరిగా ఏపీలో చెయ్యి పార్టీ ఎంత ఎగుర పెడుతుందో. కన్యాకుమారికి వెళ్ళి షురూ చేస్తే కాశ్మీర్ దాకా తోల్తమల్క నడుచుకుంటూనే తిరిగిండు. కానీ ఈసారి మాత్రం రాహుల్ సార్ బస్ ఎక్కి యాత్ర చేస్తున్నాడు. 14 రాష్ట్రాలు, 85 జిల్లాలు, 6000 కిలోమీటర్లు సాగుతుందట యాత్ర. మరి ఇక గన్ని ఊర్లు గంతగానం నడవాలంటే బస్సు అట్లిట్లా సరిపోదు, ఏక్ బస్సు ఉండాలి. అందుకే రాహుల్ సార్ కొరకు మనోళ్ళే ఓ మంచి బస్సు కొనిచ్చిర్రట. మరి ఇక బస్సు కథ ఏందో చూద్దాం పారి. కారు పార్టీ వాళ్ళను పల్టీ కొట్టించి గద్దెనెక్కినాక తెలంగాణ చెయ్యి పార్టీ వాళ్ళకు ఢిల్లీలో పతార గట్టిగా పెరిగిందట. ఢిల్లీ పెద్ద మనుషులు అందరికీ తెలంగాణ చెయ్యి పార్టీ లీడర్లు తలకాయల 4 లెక్క మారినరాట. పార్టీ ఏ కార్యం పెట్టుకున్నా తెలంగాణ లీడర్లే అన్నిటికీ ముంగటికై చేస్తున్నారట. అందుకే కావచ్చు సార్లు తాపకోసారి ఢిల్లీ విమానం ఎక్కుతున్నారని అనుకుంటారు అందరూ. గట్లనే ఐతారం మణిపూర్లో రాహుల్ సారు భారత్ జోడో న్యాయయాత్ర సురువు చేసిండు కదా. గా యాత్రలా రాహుల్ సార్ ఎక్కి తిరుగుతున్న బస్సును తెలంగాణ చెయ్యి పార్టీ వాళ్ళే కొనిచ్చిర్రాట. ఇసోంటి బస్సు కాదు, ఏక్ సవలతులు ఉన్నాయట బస్సులా. ఓల్వో కంపెనీ బస్సు. వెనకట ముంగట అన్ని దిక్కులా ఎట్నుంచి బుల్లెట్లు కొట్టినా పాల్గొని అద్దాలు. మస్తు బందోబస్తుగా ఉన్నదట బస్సు. రూపాయి ఎక్కువైనా మాయగాని తక్కువ కావద్దన్నట్టే చేసిర్రట తెలంగాణ చెయ్యి పార్టీ వాళ్ళు. అగ చూడర్రే బస్సు నెంబర్ తెలంగాణ పేరు మీదనే ఉన్నది. పట్నంలో ఉన్న ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులనే నెంబర్ వేపించిర్రట. కాంగ్రెస్ పార్టీ పేరు మీద బండి రిజిస్ట్రేషన్ చేపించిర్రట. అంతేకాదు మునుగోడు చెయ్యి పార్టీ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు దగ్గరి మనుషులే బస్సు కొనిచ్చిర్రా అంటున్నారు. రాహుల్ సార్ యాత్ర తెలంగాణ మీదకెళ్ళి పోకపోయినా తెలంగాణ బస్సు మాత్రం సారు యాత్రలో ఎక్కడికి పోయినా కనిపిస్తుంది అన్నట్టు. ఏమైనా అధికారంలోకి వచ్చినాక తెలంగాణ చెయ్యి పార్టీ వాళ్ళు ఢిల్లీ లీడర్లకు బలము భక్తి గట్టిగానే చూపించుకుంటారు అనుకుంటారు పబ్లిక్.
పండుగకు ఇంటి ముంగట సామిటి జల్లాలి అల్కూత చేయాలి అని అంటే మాకు అవన్నేం తెలియదు షిషి అన్నట్టే చేస్తుంటారు కొంతమంది. ముగ్గులు వేయాలి, రంగులు వేయాలి, గొబ్బెమ్మలు పెట్టాలి అని చెప్తే ఈ కాలంలో కూడా గవన్నీ వేస్తారా అన్నట్టు చూస్తుంటారు. మన పండుగలు మన సాంప్రదాయాలు మర్చిపోతుర్రు కొంతమంది. ఇగో అసొంటోళ్ళంతా గివిలను చూడుర్రి, చూసి నేర్చుకోర్రి. పండుగలు అంటే చాలు ఈ నడమ మనోళ్ళు కొంతమంది మాకొద్దు అంటే మాకొద్దు అన్నట్టే చేస్తుర్రు. కానీ ఇక ఇక్కడ చూడుర్రి, మీకొద్దైతే మాకేమాయే, మీ పండుగలు మాకు కావాలంటే మాకు కావాలి అన్నట్టే ఎక్కడికెళ్ళో వచ్చిర్రు ఇంగ్లీష్ దేశపోళ్ళు. సంక్రాంతి పండుగ అంటే తమిళనాడు పబ్లిక్ మనకంటే ఓ రెవ్వ ఎక్కువనే చేసుకుంటారు కదా, అందుకే ఇంగ్లీష్ దేశపోళ్ళంతా కలిసి పక్క రాష్ట్రంలో ఉన్న తంజావూరుకు పోయిర్రు. అగ చూడుర్రి, బొట్లు పెట్టుకుని పూలదండలు వేసుకుని ఓ పద్ధతి మీద తయారయ్యిర్రు. మనోళ్ళు వండినట్టే కట్టెల పొయ్యి మీద పరమాన్నం వండిర్రు. అంతేకాదు మునగాన్ లెక్క బర్లకు దిగి కర్రసాము కూడా చేసిండు ఓ ఇంగ్లీష్ ఆయన. ఇంగ్లీష్ ఆయనకు కట్టెతోని కొట్లాడు రాకపోయినా ఏదో అట్లట్లా ఊపిండి అంతే. ఇక మనోళ్ళు ఆటపాటలను వేరే దేశపోళ్ళు మస్తు సంబరంగా చూసిర్రు. సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకుర్రు. నడుమ జర్రసేపు ఉట్టిగొట్టే ఆట కూడా ఆడిర్రు. మన పండుగలను మనోళ్ళ కంటే ఎక్కువ పాయరంగా చేసుకుర్రు ఇంగ్లీష్ వాళ్ళు. మస్తు గొప్పగా ఉన్నది మీ పండుగ అని మెచ్చుకుర్రు. ఒక దేశమోళ్ళు కాదు, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఇటలీ, జర్మనీ గిట్లా అన్ని దేశాల నుంచి 50 మంది దాకా వచ్చిర్రు. గొప్ప ముచ్చట్నే కదా. మన పద్ధతులు మనోళ్ళ ఆచారాలు ఎక్కడెక్కడోళ్ళకో పసంద్ అవుతున్నాయి, ఎక్కడెక్కడోళ్ళో పాటిస్తుర్రు. కానీ మనోళ్ళే జరంత మంది మంచిది ఇడిచిపెట్టి షెడ్డతో పోతుర్రు. ఏందో ఏమో అని అనుకుంటుర్రట గీ ముచ్చట చూసిన జనాలు. కాలంతో పాటు రోజు రోజుకు అన్ని మారుతున్నాయి. మనుషులు మారిర్రు, పద్ధతులు మారినాయి, పనితీరు మారింది. అట్లనే ఇక రాజకీయం కూడా మారిపోయింది. వెనకటి తిరిగి ఉంటలేరు లీడర్లు. ఒకప్పటి తెల్ల బట్టలు, మైకుల ముచ్చట్లు, కార్లకెళ్ళి అడుగు కింద పెట్టకపోయేది సార్లు. కానీ ఇప్పుడు తెల్లారి లేచింది మొదలు పబ్లిక్లోనే ఉంటుర్రు. ఇంట్లో చుట్టం లెక్క తాపకోసారి ఇంటింటికి పోయి పలకరిస్తున్నారు. ఇక చూడుర్రు మీరే. మంచో షెడో ఏ ముచ్చటైనా పొద్దుగాల జర్ర ఉడుకుడుకు చాయ్ కడుపులో పడుతున్నప్పుడు మాట్లాడుకుంటే ఇంత ఎక్కువ విచారణ చేయొచ్చు. అందుకే కావచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు గీ నడుమ పొద్దుగాల లేచిందే తడు వాడలు పట్టుకొని తిరుగుతుండు. బాటెంట పోయే పబ్లిక్ ను పలకరించి ఆపతి సాపతి అరుచుకుంటున్నాడు. ఇక పండుగ పూట పబ్లిక్ అంతా ఇండ్ల కన్నే నిమ్మలంగా ఉంటారనుకున్నాడో ఎట్లనో మరి. పొద్దుగాలనే నడకకు బయలుదేరిండు సారు. హుస్నాబాద్ పబ్లిక్ కు పండుగ శుభాకాంక్షలు చెప్పిండు. మెడల తువ్వాలేసుకుని బాట పొంటి అందరినీ నోరారా పలకరించుకుంటా సాగిండు. ఇక అసలే చలికాలం పండుగ యాళ్ళ, అందుకే అందరికి గరం గరం ఛాయ్ తాగిచ్చిండు మంత్రి సారు. వాళ్ళు వీళ్ళని కాదు, వచ్చిన వాళ్ళందరికీ ఛాయ్ తాగిచ్చిండు. ఛాయ్ తాక్కుంటేనే అందరితోనే ముచ్చట్లాడిండు. ఇక పొద్దుగాల అందులో పండగ పూట మంత్రి సారు ఇంటికి వచ్చేటాళ్లకు కొంతమంది పాయరంగా షెల్ల బట్టలు కప్పిర్రు. చెప్పకుండా వచ్చిర్రు, ఇంట్లో శాల్వా లేదు సార్ అందుకే తువ్వాల కప్పుతున్నాం ఏం అనుకోకుర్రి అన్నట్టు మాట్లాడిర్రు. ఇక సార్ గవన్నేం పట్టించుకోకుండా అందరినీ మంచిగా పలకరించుకుంటూ పోయిండు. ఇక పొన్నం సార్ మంత్రి సీట్లో కూర్చున్నప్పటి సంది గిట్లే దినాం పొద్దుగాల వాడల పొంటి తిరుగుతున్నాడు. పబ్లిక్ కు ఏమన్నా ఆపతొస్తే ఇంటికి పోయి అడిగినా కలవని లీడర్లు ఉంటారు. కానీ ఇక్కడ పబ్లిక్ కు సారింటికి ఓడు కాదు, పొద్దుగల లేస్తే సారే పబ్లిక్ ఇండ్ల ముంగడ కనిపిస్తున్నాడు. నాయమే కదా అని అనుకుంటుర్రట జనాలు. లోకం మీద ఒకళ్ళు తక్కువ కాదు, ఒకళ్ళు ఎక్కువ కాదు, అందరూ సమానమే, అందరు గొప్పోళ్ళే. అందుకే ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు, తక్కువ చేసి చూడొద్దు. ఎందుకంటే అద్భుతాలు ఎవరైనా చేయొచ్చు. ఇక గీ అన్న లెక్క షైన్ వచ్చింది కాల్ నొచ్చింది అని అన్ని చక్కగా ఉన్న పని పాతర పెట్టి జాతరకు పోయేటోళ్ళు ఇగో గీ అన్న చూడుర్రి. దివ్యాంగుడు అయినప్పటికీ ఎక్కడ వెనుకకు తగ్గకుండా టాలెంట్ చూపిస్తున్నాడు. 2 చేతులు లేకపోయినా అన్నకు గుండె ధైర్యం మెండుగా ఉన్నది. అన్న గుండె మస్తు గట్టిది. ఇంతకు అన్నే వల్ల చెప్పనే లేదు కదా. క్రికెటర్ ఆమిర్ హుస్సేన్ జమ్మూ కాశ్మీర్ పారా క్రికెట్ జట్టు కెప్టెన్. 2 చేతులు లేకపోయినా హుస్సేన్ అన్న కాళ్ళతోని షెండు ఇరుస్తాడు. రెండు చేతులు లేకపోయినా హుస్సేన్ అన్న మెడతోని బ్యాటింగ్ చేస్తాడు.
గదన్నట్టు అన్న గొప్పతనం అన్ని సక్కగా ఉన్నోళ్లే షేయి బరువెయ్యి పని పాట చేయకుండా తిరుగుతుర్రు. అసొంటోళ్ళంతా గీ అమీర్ హుస్సేన్ అన్నను చూసి నేర్చుకోవాలి. చేతులు లేకపోయినా సరే బతుకుతోని పోరాటం చేసి టాలెంట్ చూపించి అందరినీ తన దిక్కు మలుపుకున్నాడు. ఎక్కువ పైసలు ఉన్నోళ్ళల్లా దేశంలోనే రెండో మనిషి అదానీ సార్ కూడా హుస్సేన్ అన్నను మెచ్చుకున్నాడు. హుస్సేన్ అన్ననే అదానికి ఇష్టమైన క్రికెటర్ అట. అంతేకాదు ఎసొంటి సాయం కావాలన్నా చేస్తానని మాట ఇచ్చిండు. ఎంత గొప్ప ముచ్చట కదా. చాలా మంది చిన్న చిన్న కష్టాలకు భయపడి జీవి తీసుకుంటుంటారు. అసొంటిది జీవితంతో నిత్యం పోరాటం చేసుకుంటేనే ఎంతో మందికి ధైర్యాన్ని ఇస్తున్నాడు ఈ హుస్సేన్ అన్న. అందుకే దునియా మొత్తం శబాష్ అంటున్నది ఇప్పుడు.